రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్ తేనని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాబోయే రోజుల్లో ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా అధికారంలోకి వస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వచ్చినట్టుగా తెలంగాణని దోచుకోవటానికి కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన కరెంట్ ఎటుపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతోందని కేసీఆర్ ప్రశ్నించారు. ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. అటు పేదల ఇండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేస్తుందని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు. ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా భవిష్యత్ తరాలని మరింత బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు. అటు తెలంగాణకు గతంలో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నుంచి నేటి నేతలు తెలంగాణకి ద్రోహం చేశారన్నారు. తెలంగాణ సంపదపై కొందరు కన్నేశారని, అలాంటి వారిని తెలంగాణలోకి రానివ్వకూడదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉన్నారని, అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డాడీ మీద పాటలు చాలా విషయాలు అందరికీ కూడా కోరేది ఏంటంటే, మనం ముఖ్యమైన చేసినాం తెలంగాణ తెచ్చుకుని ఒక లైన్లో పెట్టుకున్నాం. జరుగుతూ ఉండగా ఈ మధ్య సరే వేరే ప్రభుత్వం ఏం జరుగుతుందో లోకమంతా దాని గురించి ప్రధానమైన సమస్య కలాపన పాడుతుంది గోదావరి.